దేశకాండము 28వ అధ్యాయము 5వ వచనం. గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవించబడును. దేవుడి వాక్యము ద్వారా మనతో మాట్లాడునుగాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి దేవుని వాక్య ఉపదేశమును చేయమంటే నేను బాగా ఇబ్బంది పడే వచనం ఏదైనా ఉంటే అది ఇదే. One of the most toughest verse for me to go for a meditation with the church. But still it is God's word that I should minister people with the word. Amen? బహుశా అలాగ ఉంటుంది నీకు నాయన. స్తోత్రం. హల్లెలూయా. నేడు నేను నీకు ఆజ్ఞాపించు మాటలు శ్రద్ధగా విని వాటి చొప్పున గై కొనిన ఎడల ఈ దీవెనను నీ మీదకొచ్చి నీకు ప్రాప్తించునన్నారు. As usual, we can say the condition. There is no promise in Bible without any condition. ఒక షరతు లేకుండా బైబిల్లో అసలు ఏ వాగ్దానము లేదు. ప్రతి వాగ్దానానికి ఇండివిజువల్గా సపరేట్గా షరతులు ఉండవచ్చును, కానీ ఓవరాల్గా ఉన్న ఒక కామన్ కండిషన్, ఒక సార్వత్రిక షరతు ఏమిటంటే, నేడు నేను నీకు ఆజ్ఞాపించే మాటలు శ్రద్ధగా వింటే ఇది నీకు వస్తాయి. దేవుని మాట వినేవాడికే ఆశీర్వాదాలు. ఏవైనా మాట వినని వానికి ఈ ఆశీర్వాదాలు ఉండవు. అలాంటి ఆశీర్వాదాలలో వరుసగా కొన్ని వారాలుగా కొన్ని విషయములు ధ్యానిస్తూ వచ్చిన మనం ఈ పూట మన వరుస పాఠం ప్రకారం ఈ ధ్యానం గంప దగ్గరకు వచ్చింది. రాజుగారు చాలా బాగా చదివి వినిపించారు. నీ పిండి పిసుకు తొట్టి నీ రొట్టెల గంప దీవించబడును. నీ అన్నపానములు నీ ఆహార పదార్థములు ఆశీర్వదించబడతాయి అనే మాటకు సంబంధించినటువంటి దీవెన అన్నమాట ఇది. ఇప్పుడు నేను ఏమడుగుతున్నాను మిమ్మల్ని అంటే, రే ఎవడి డే ఆహార విషయములో, ఆహార పదార్థముల విషయములో దేవుని ఆశీర్వాదం మనం పొందాలంటే ఏం చేయాలి? మహాజ్ఞాని ప్రసంగిగా బిరుదు పొందినటువంటి సొలొమోను మహారాజు ప్రసంగిలో ఏమంటాడంటే, ఆయన సెలవు లేకుండా 4 మెతుకులు తిని అరిగించుకోవటం ఎవరికి సాధ్యం అంటాడు. మా మమ్మీ వాళ్ళ తాతయ్య గారు, మా మమ్మీ వాళ్ళ డాడీ అన్నమాట, ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక పదం వాడేవారట. మా మమ్మీ చెప్తా ఉండేవారు. ఎన్నిసార్లు ఇప్పుడు మాకు ఇంకా ఎందుకు ఆ పదం అలవాటు పడలేదు. దేవా ఈ ఆహారం ఇచ్చేందుకు స్తోత్రం ప్రభువా అనడం అలవాటైంది. కానీ ఆయన అనేవారట, ప్రభువా ఆకలి ఇచ్చినందుకు స్తోత్రం, ఆహారం ఇచ్చినందుకు స్తోత్రం అనేవారట. అది చాదస్తంగానో అమాయకంగానో ఎవరికైనా అనిపించవచ్చు, కానీ ఒక క్షణం ఆలోచిస్తే వాస్తవం కదా. ఆకలి ఉండి ఆహారం లేకపోయినా, ఆహారం ఉండి ఆకలి లేకపోయినా తిప్పలే. వినటానికి తమాషగా ఉంటుంది, కానీ బొత్తిగా ఆకలి పుట్టడం లేదని వైద్యం చేయించుకున్నాడు ఒక సహోదరుడు. 24 గంటలు 48 గంటలు కూడా అసలు ఆకలి అనిపించడం లేదట. ఇంకా వైద్యులు దేవుని కృపలో బలంగా వాడబడ్డారు. నేను అనలేదు నాయన, ఏదో సిరప్లు ఇచ్చారు, టానిక్లు ఇచ్చారు, ట్యాబ్లెట్లు ఇచ్చారు. దేవుని కృపలో 7,000 రూపాయలు అయింది. దేనికి ఇవన్నీ? ఇన్ని మింగింది ఎవరు అంటే ఆకలి లేని కడుపు. 7,000 రూపాయలు మింగాక చిన్న ఆకలి అయిందట. అతడు డాక్టర్ దగ్గరికి ఆనందోత్సాహాలతో చిరునవ్వులు చిందిస్తూ వెళ్ళి చెప్పినప్పుడు, అయ్యా
భగవంతుడి దయ వల్ల మీ దయ వల్ల 2 ఇడ్లీలు తిన్నానండి బాబు అని దండం పెట్టాడట. అతనిలో ఎంత సంతోషం ఉందో, 2 ఇడ్లీలు తినగలిగినంత ఆకలి నాకు అయ్యింది అని. నేనేమంటున్నానంటే ఆయన సెలవు లేకపోతే తినడం కానీ అరిగించుకోవడం కానీ ఏది కూడా ఎవరికి సాధ్యం కాదు. ఆహార విషయంలో కూడా దేవుని ఆశీర్వాదం అవసరమే అనేది ఎవడైనా ఒప్పుకోవలసిన ముచ్చటే కదా. మరి ఈ విషయంలో ఉన్నటువంటి ఒక నియమం, ఒక క్రమం బైబిల్లో మీ దృష్టికి తేవాలని నేను ఇష్టపడుతున్నాను. తిండి అయితే తప్పదు కదా, అది ఆశీర్వదించబడిన తిండి ఉంటే బాగుంటుంది. శపితమైన కూడా ఎందుకు తినాలని నా ఉద్దేశం. మీరేమంటారు? మీకు నచ్చ ఏదైతే తింటే చాలని ఉందా మీకు? వాళ్ళ సుద్దరు బాబు, ఏదైనా పర్లేదా, దొరికితే వేసేయడమే, వేసి రక్తం చేయం. చిచ్చే, పాపిష్టి కూడు, శపితమైన తిండి, రక్తపు కూడు మనం తినవచ్చునా? అనుమతించబడిన, అనుగ్రహించబడ్డ, ఆశీర్వదించబడ్డ ఆహారమే తినాలి అనేది ఒక సాధారణ క్రైస్తవ హృదయ ఆకాంక్ష ఉంటుంది కదా. ఏమంటారు మీరు? అసలు ఉపవాస వీరుల్లాగా అసలు తెగసైలెంట్ అయిపోతుందంటారు బాబు. 3 పూటలు చదువుకుంటారు కదా. అసలు ఆహారం అనేప్పటికీ ఉపవాసములు గడుపుచున్న మాకు ఇట్టి పదార్థముల గురించినటువంటి సందేశములు ఎలా? మేము ఈ విషయం నిరాసక్తత కలిగి ఉంటుంది. మీరు ఉపవాసం గురించి, అసలు ఉపవాసం గురించి బోధించమని నాకు ఎక్కడి నుంచి వచ్చేది. నాకు ఇప్పుడు చాలా ఇబ్బంది పడతా చెప్తున్నాను ఈ సబ్జెక్ట్ మీకు. నేను ఆఖరికి తప్పించుకుందాన్ని మా ఊరిని అడిగిన చెప్తాను, మా ఊరి భూములలో అనలేదు. దేవుని స్తోత్రం. కనుక ఆహారమును గురించిన కొన్ని నియమములు సాధ్యమైనంత సంక్షేపముగా మీ దృష్టికి తెచ్చి మీరు ఆశ్చర్యపోవు తొందరలో మిమ్మల్ని పంపించుటకు ప్రయత్నించుచున్నాను. ఆదికాండము 3వ అధ్యాయం. గత 20-25 సంవత్సరాలుగా ఒకే బైబిల్ వాడుతున్న వాళ్ళకి ఆ పేజీ చిరిగిపోయి ఉంటుంది. కబోర్డ్లు చాలా నన్ను బట్టలు కొంటారు, ఇన్ని డ్రెస్సులు ఉంటే ఇంకా అన్ని జతలు కొంటారు. కానీ బైబిల్ మడికి ఆశ ఇప్పుడు చిన్నప్పుడుదే. అది కూడా ఎవరైనా గిఫ్ట్ ఇచ్చింది, అది కూడా ఈ చివరిని చుట్టుకొచ్చేస్తుంటుంది. అట్లాంటి భక్తిహీనులను చూస్తే నాకు విపరీతమైన ఉగ్రత వచ్చేస్తుంది. బట్టలు ఉండగా బట్టలు, తిండి ఉండగా తిండి, సోకులకి ఏం కరువు ఉండదు. బైబిల్ మటుకు అదే అప్పుడుదే. ఏవో బైబిల్ కొనుక్కుంటే నీకేమన్నా నష్టమా? కనీసం పుట్టినరోజుకు ఒక బైబిల్ కొని, అది మళ్ళీ ఇంకో బైబిల్ కొని లోపు దాన్ని ఆది కాండం నుంచి ప్రార్థన కంప్లీట్గా పూర్తి చేసి బుద్ధిమంతులను కనపడతారంటే అబ్బే. బైబిల్ మీద లేకుండా గవర్నమెంట్ తెలుసా, రోజు చదవటం కాదు, ఒక తెల్ల ఖర్చీఫ్ గూట్లో పెడతారు, దాంతోనే తుడుతాడు బైబిల్ని. తుమ్మెట్టేసి ఉంటుంది కదా తీడీడు. ఎలా పడితే అలా తురకూడదు బైబిల్ని, తెల్ల ఖర్చీఫ్ తుడవాలి. దాన్ని నరపుత్రుడా ఈ గ్రంథమును నవిలి మింగేయ్, దీంతో కడుపు నింపుకు అప్పుడు వెళ్ళి ప్రకటించన్నాడు దేవుడు. ఈ గ్రంథాన్ని నవిలి మింగేయమని దేవుని వాక్యం చెప్తుంటే ఇటు గుట్లో పెట్టి తెల్ల ఖర్చుతో తుడిచేస్తాడు ఆదివారం. ఈలోపు మరి వాక్యం ఎందుకు ఉండదో క్యాలెండర్లో ఉందిగా, నువ్వు చేయనంత సఫలం మగ అల్లెల్లోయ. ఇది వాక్యం అంటే. కింద ఎవరితో ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, ఫోన్పే కొట్టే 10 రూపాయలు ప్యాన్ సోకుండా పెద్దే, ఇంకా అడిగి పెద్ద తిప్పలే ఉండదు. ఈ ఎంత రెడీమేడ్ భక్తి. ఇన్స్టెంట్ ఉప్మా ప్యాకెట్ వ్యవహారం తయారైపోయింది. గ్లాసులు వెల్లుల్లి మరగబెట్టుకుని పొట్ల నుంచి పందులు పోతే ఉప్మా అయిపోతే తినేస్తాం ఇంకాడు. ఆదికాండం 3వ అధ్యాయం 22వ వచనం చదువుతానా? నాన్న నీకేమన్నా తెలుస్తుందా? ఉన్నావా ఇక్కడ? ఇటుక అటు చూడు నాన్న. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాని సేద్యపరుచుటకు ఏదెను తోటలో నుండి అతని పంపివేసెను.
భక్తులంతా ఉన్నారండి. నా ముఖం చూడండి. మీకు చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో వినేసి మీరే సండే స్కూల్ చెప్పేసి ఈ ప్రవీణ దారిప్పుడు అడిగితే కూడా కథలుగా దాన్ని పిక్చరైజ్ చేసి చెప్పగలిగినంత పట్టున్న సబ్జెక్టు. అది కారణం 3 దేవునికి స్తోత్రం. ఇందులోంచి కొత్తగా నేను మీకు చెప్పగలిగేంత మ్యాటర్ ఏం లేదు, కానీ ఒక చిన్న పాయింట్ మీ దృష్టికి తెస్తాను, ఎందుకంటే ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కదండి దేవునికి స్తోత్రం. ఎందుకంటే బైబిల్లో ఉంది, భూమి మీద కూడా చెప్తారు. ఏమంటది? మానవుని ప్రయాసంతయు నోటికే కదా అని యోబు గ్రంథంలో ఉన్నది. ఉదర పోషణార్థం బహుకృత వేషమని గ్రాంధికంగాను, కోటి విద్యలు కూటి కోసమని వ్యవహారికంలోనూ మనందరికీ ప్రసిద్ధిగాంచిన కాదనలేని ప్రియమైన అద్భుతమైన నానుడి దేవునికి స్తోత్రం. ఇప్పుడు వీళ్ళు ఆడెవడో వచ్చి చెప్పాడు, తినేశారు. ఏమండి, నేను అలాగే ఎవరు చెప్పినా ఉపవాసం ఉంటే ఎంత బాగుండండి. ఉపవాసం ఉండమని ఎంతమంది చెప్పినా ఈడు తింటాక పాయింట్ ఎత్తుకుతాడు. మొన్నొక భక్తుడు, మన బిడ్డే, ఇంకా ఎక్కువ వివరాలు అడగండి, వంట చేస్తున్నప్పుడు ఉప్పు కారాలు సరిపోయాయా అని చూడడానికి ఒక 1/2 కిలో కూర అరగించాడు. అవునరా, నువ్వు ఉపవాసం కదా, నువ్వు ఉపవాసములు ఉన్నప్పుడు కూడా రుచి చూడవచ్చు అని మొన్న రంజాన్ సీజన్లో పేపర్లో వచ్చిందట. ఈ రోజా పాటించే వాళ్ళ కోసం ఇంటి వారికి వండి పెట్టాల్సిన బాధ్యత కలిగిన తల్లులు తమ బాధ్యతల నుంచి దేవుని పేరు మీద తప్పించుకుంటే దేవునికి అవమానం కనుక మీరు తినకపోయినా ఉప్పు కారాలు సరిపోయేలా కొంచెం అట్టనొచ్చు అన్నారట. అది పట్టుకొచ్చి చీడు 1/2 కిలో తినేసాడు. నేను చెప్తే మీకు నవ్వొస్తుంది, కానీ సత్యం అండి ఇది. నేను అడిగాను ఏమైనా అని అడిగితే, అనయ్య ఒక్క ముక్కేసి ఉప్పు కారం మసాలా అన్నీ సరిపోయినట్టు ఎలా చెప్పేది అనయ్య, కనీసం 2-3 ఉంటే ఉడికిందా లేదని తేలియడానికి ఒకటి ఉప్పు కారాలు సరిపోయి, ఇవన్నీ కూడా వాడికి అంటే రుచి చూచిన నెపముతో ఆ పూట గడిపేసి అద్భుత భక్తుడు వాడు. నేను దీనికి ఇంత సమయం ఎందుకు కేటాయించానంటే, తినమని మనకు సంబంధం లేని, నీకు చెప్పకపోయినా ఎవరికి చెప్పినా నీకు చెప్పినట్టుగా భావించి తినేస్తావు కదా, మరి నీతోనే మాట్లాడితే కూడా ఉపవాసం ఎందుకు ఉండవు అనేది నా బీపీ కారణం. ఎవరికో చెప్తే నీకే చెప్పినట్టుగా ఫీల్ అయితే తినేస్తున్నావు కదా, నేరుగా నీకే చెప్తే ఉపవాసం ఎందుకు ఉండలేదు? లంకనం పరమౌషధం శాస్త్రం నీకు తెలీదా? పూర్వకాలం రోగం ఏదో వచ్చినా వైద్యం ఏంటి, ముందు లంకనం. జబ్బు ఏమి చెప్పు డాక్టర్కి, ఈ పూటకేం తినకో, అది ఇచ్చిన ఆకో పసరో మందు పిల్ల కాదు, ముందు ఆ పూట లంకనం నేను స్వస్థపరిచేస్తుంది. బండిలో ప్రాబ్లం వచ్చిన ముందు బండి ఆపేస్తే తర్వాత చూడొచ్చు, నువ్వు ఇంజిన్ ఆపవు కదా. ఈ బాడీకి తను రిపేర్ చేసుకునే కొంత ఫెసిలిటీ అయినా ఉంటుంది, మెకానిజం ఉంది, దానికి ఛాన్స్ ఇస్తే కదా. ఇప్పుడు ఘాట్ రోడ్ ఎక్కుతుంది బండి, మొత్తం మట్టాన్ని తిప్పేసి ఎక్సిలేటర్ పొలమని పొగొచ్చేస్తుంది, బండి ఎదురుకెళ్తుంది. అప్పుడు ఏం చేయాలి? ఒక్క సెకండ్ అన్న ఎక్సిలేటర్ వదిలితే మళ్ళీ తిప్పితే మొత్తం మట్టాన్ని తిప్పేసి తోడెట్టు కట్టేసి కూర్చుంటే ఎక్కడ వెళ్తుంది? అది వదలాలి, కొంచెం ఎదురుకెళ్ళాలంటే. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు ఏమర్థమైంది? అది అసలు యువతల నుంచి సౌండ్ వస్తుంది, కానీ మహాపురుషోత్తములారా, ఇంత దుర్మార్గం పెట్టరా ఆయన, ఉపవాసం ఉండాల. ఇక్కడ ఒకడు అన్నాడు, ఇక్కడ 50 మంది అన్నారు, పరుతి చేస్తున్నారా నాయనదే, ఉపవాసం ఉండండి. ఆమె రోషానికి వచ్చింది బండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ విషయం ఏమిటంటే, దేవుని బిడ్డలారా, ఆదాము అవ్వలు ఏ పండు తిన్నారట? మంచి చెడ్డల. ఇది తిన్నందున వీళ్ళకి ఇప్పుడు ఏం తినే ఉత్సాహం ఉద్యమం వచ్చిందిట. అది అసలు గొడవ. తింటే తిన్నాయి,
ఇది తింటే వీడు మనలో ఒకని వంటి వాడైపోతాడు. విన్నావా? పోనీ అవనే, ఇప్పుడు అవ్వకూడదు. ఎందుకని? పాపంలో వచ్చాడు. పాపమునకు శిక్ష విధింపబడి పాపముకు ప్రభుత్వమును ఏలుబడిని తీసివేసి పాపాన్ని చంపేసి మరణాన్ని ఓడించి జీవాన్ని ప్రసాదించి ఇతన్ని మరణములో నుండి జీవంలోకి తెచ్చే వరకు దాని జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే ఆ ఫలం తింటే యథాతథ స్థితి కొనసాగుద్ది. మరణంలో ఉండగా ఆ పండు తింటే నిత్య మరణమే, జీవంలోకి వచ్చాక తింటే నిత్య జీవం. వీడు కంగారు పడి తినేస్తాడు బాబు, ముందు బయటికి ఏంటి. ఏమనుకోకండి, ఓ మాట్లాడారు. ఆ మంచి చెడ్డ పండు తినేస్తాం వల్ల జీవవృక్ష పండు తినకుండా తోసేసాడు. మీకు అర్థమైందా? మేము మాట్లాడతలేదు ఏంట్రా? నేను ఊరిని చెప్తున్నాను స్టోరీ. ఏమన్నా సండే స్కూల్ టీచర్ ఉన్నామేంటి? ఇంతసేపు తెరగా చెప్పాను ఇదంతా. నీవు తినకూడని తింటే నువ్వు తినవలసిన నీకు దూరం అయిపోద్ది. ఆ మొక్క కోసం ఎడుతున్నాను ఇందాక నుంచి. తెరగా చెప్తలేదు ముచ్చట. వద్దన్నది నువ్వు జోలికి వెళ్తే వ్యక్తి కానీ, వస్తువు కానీ, విషయం కానీ, పద్ధతి కానీ, పరిస్థితి కానీ, వ్యవహారం కానీ నీ కొరకు సిద్ధపరచబడ్డ స్వాస్థ్యాన్ని కోల్పోతావు. నాశనం అయిపోద్ది లైఫ్. ఒక తండ్రి గారు కుమారుడికి అడవి దాటి వెళ్ళాల్సిన అవతలి గ్రామం కలిసిన పని అప్పగించారట. నీరసించిపోతాడని సర్ది కట్టారు. అంటే క్యారేజ్ మీ భాషలో. నాన్న, ఇది అడవి మధ్యలో తినొద్దు, అడవి దాటాక. మరి ఆహార పదార్థాల వాసనకి జంతువులు దాడి చేస్తే ఏం ప్రమాదం ఉంటుందో పెద్ద ఆయనకి తెలుసు, అనుభవం కనుక నన్ను మధ్యలో ఓపెన్ చేయకురా, అడవి క్రాస్ చేసి ఊరు రాగానే ఎక్కడైనా కూర్చొని తిను అని చెప్పారు నాన్నగారు. వీడికి సగంలో ఆకలేసింది. ఈ చేతిలో లేకపోతే అంత బాగా వేసేది కాదు. వాడు తినేసాడు. తప్ప కాదా అని మనం అంటాం. ఈ అద్భుతమైన మేధావి తప్పు కాదు. ఎందుకు కాదంటే అడవి దాటాక కూడా ఆడి తినవలసిందే కదా, అది ఆడి క్యారేజే కదా, కొంచెం ముందున్నాడు. తప్పేంటి? ఈ అద్భుతమైన వ్యాఖ్యానముగా కనబడుచున్న ఈ తెలివికి అసలు ఉద్దేశం ఏంటి తెలుసా? నీచ నికృష్ట పాపిష్టి జారత్వానికి సపోర్ట్గా మాట్లాడాడు. కొరడాలు పట్టుకొని కొట్టాలనిపించే వ్యాఖ్యానం అది. ఎలాగో వివాహం చేసుకోవాలనుకుంటున్నాం గనక పర్వాలేదు, పిచ్చి పిచ్చి వేషాలు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే దేవుని ఉగ్రతకు బలైపోయి నాశనం అయిపోతామని నువ్వు ఎవడమైనా సరే. కడుపులో బొత్తిగా దేవుని భయం లేని అడ్డగోలు వ్యాఖ్యానాలు అవి. దారైపోయేవాడితో, నీ తోటోడితో వాగినట్టుగా దేవునితో మాట్లాడకూడదు. నువ్వు నీ కంగారే, నీ కకృతే, నీ బుద్ధిహీనతే, నీ చపలత్వమే, నీ చంచలత్వమే, నీ నిర్దయవత్వమే ఈ దరిద్రానికి కారణమైంది. దేవుడు తన చేత్తో ఇవ్వడానికి, దేవుని చేతిలోనికి లాక్కోవాలని చూడడానికి చాలా తేడా ఉంటుంది. Don't try to grab from the hands of the Almighty, but wait upon His name for His time, appointed time. That will be a blessing to you. ఎప్పటికైనా నాకే ఎత్తాన్నావు కదా అని చెప్పి ముందులాగా ఎత్తానంటే వందల కొలది ఫలాల వృక్షాలు పెట్టి నచ్చింది తినరా, ఇది ఒక్కటే వద్దంటే నీకేంటి కడుపులో భయం లేని పని ఏంటి అన్నా నిన్ను. గాడ్ సెడ్ నో, ఇట్ ఈస్ 100% నో. ఇంకేంటి మాట్లాడడానికి వ్యాఖ్యానం ఏముంది అందులో? వద్దంటే వద్దంతే. వద్దన్నాడు కానీ మరి ఇవ్వాలి కదా, రేపైనా నానే కదా. ఇవ్వాలి కాకపోతే రేపైనా ఎల్లుండైనా ముందు 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 బయటికి వెళ్ళి నువ్వు తర్వాత మాడదాం. తినవద్దని నేను ఆజ్ఞాపించినప్పుడు నువ్వు తిన్నావు కనుక పోరా బయటికి అన్నాడుగా. ఇప్పుడు ఉండసరి ఏమంటున్నాడు? తినుటకు అర్హత లేని పండు తినేలా కనపడుతున్నావు కనుక అసలు దాని కంచేసాడు. రెండు తేడా అర్థమైంది మీకు? ఒకలాగా ఉందా? వాళ్ళ సొత్తరేట బాబు నచ్చి చిరకు వచ్చేస్తా నాకు. టీవీలో మూగవార్తలను నేర్చుకున్నాను కదా నేను. 2 సార్లు చూశాను.
అది నేర్చుకోవాలా, అది సబ్జెక్ట్ బోల్డ్. అది ఒక్కొక్క గుర్తుకు ఒక అక్షరం ఉందమ్మా బాబా, అంత సులువేం కాదు అది. చూశాను ఒక పొట్ట, దీన్ని పొట్టేందుకు పట్టుకుంది అంత దొరలా వదిలేసాను. కానీ ఇప్పుడు అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తే నేర్చుకుంటే పెట్టలాగా. తిండే కదా అనుకోకు, గబుక్కుని తినేసే కొంపలంటుకు వచ్చేసినాయి. దేవుడు నీకు ఇచ్చాడా, నిన్ను తినమన్నాడా, తిను. నీకు ఇవ్వలేదా, నీకు అందుబాటులోనే ఉన్న ముట్టుకోకూడదు. ఏదైనా అంతకన్నా నన్ను అడగబాకే కనువు. నీకు అందుబాటులో ఉన్న, నీకు ఇవ్వలేదుగా, నీకు చెప్పలేదుగా, నువ్వు ముట్టుకోవద్దా తెరుమక. చాటును తిన్న భోజనము రుచి దొంగరీరు తీపి అని నర్మగర్భంగా వ్యాఖ్యానించాడు మహాజ్ఞాని సొలొమోను. చాటుని నువ్వు తిన్నావు, బహిరంగంగా తినుటకు నీకు అనుమతించవలేదు. నీకు ఇచ్చింది కాదు కాబట్టి, నీది కాదు కాబట్టి. అంటే ఆ రుచి ఏంటి? దేవుని చిత్తాన్ని ధిక్కరించడం వలన వచ్చిన సంతోషమా? ఇప్పుడు పోడు చేసుకుంటున్నావు, కంగారు పనులు చేసి, పిచ్చి పనులు చేసి, దేవుని భయం లేక. కాబట్టి ఆహారము ఆశీర్వదింపబడినదై ఉండాలంటే అది అనుమతించబడిందై ఉండాలి, అది అనుగ్రహించబడిందై ఉండాలి, అది నిషేధించబడిందైంది కాకూడదు. మీరు అంగీకరించారా? అప్పుడు ఏమనాలి? మరి సగం మౌనంగా ఉన్నారుగా. ఏది పడితే తినేత ప్రిపేర్ అయిపోయి ఫిక్స్ అయిపోయిన బాపతలాగా ఉన్నారుగా. మరి నీ ఆహారం ఆశీర్వదింపబడిందై ఉండాలంటే అది నీకు అనుమతించబడినదై, అనుగ్రహించబడినదై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక నిన్ను తినమని ఏం చెప్పాడు? అయితే తిను. వద్దనన్నాడు మానే. ఒక భక్తుడు ఉన్నాడు, అడు భూమి మీద ఏ జీవరాశి వదలడు. అది ఎంత చిన్నదైనా, ఎంత భయానకమైందైనా, ఈడికి సృష్టి భయపడిపోవాల్సిందే. ఆ సమస్య లేదు అందులో. అది ఏం వదలడు, అచ్చి తినేస్తాడు. ఈ తినేసినన్ని కలిపి ఆయన తినేసినాయి. వింత జబ్బులు వచ్చేసినాయి ఆడికి, చాలా కొత్త జబ్బులు వచ్చేసినాయి. మా బంధువుల్లో ఒక ఆయనకి డాక్టర్ గారు ఏం చెప్పారు తెలుసా? తోటకూర, క్యాబేజీ, పొట్లకాయ, బీరకాయ, ఇవి మాత్రమే ఉప్పు కారం వేసుకోకుండా ఉడకబెట్టి కొంచెం ఒక ఎండుమిర్చి, కాస్త కరివేపాకు, 2 వెల్లుల్లిపాయలు వేసుకొని జీవితం అంతా తినమని చెప్పాడు. ఇది వారం నెల పత్యం కాదు, జీవితం అంతా. అమ్మ బాబాయ్, జీవితం అంతా ఏంటి సార్ ఇది అని అంటే, నువ్వు కనీసం 3 జీవితాలకి సరిపడే జీవరాశులు తినేసావు. అడగండి పాస్టర్, ఇక్కడ ఉంది కదా, నిజమా అబద్ధమా? మా చుట్టాల్లోనే జరిగింది ఇది. ఆ చుట్టాలు ఒకసారి మా ఇంటికి వచ్చినప్పుడు నేను అప్పుడు రైతు బజార్కి వెళ్ళి అన్ని కొనుక్కొచ్చి అక్కడ పేర్చాను వరుసగా. ఇది పొట్లకాయలు, బీరకాయలు, బొండకాయలు, ఎడుతుంది తోటకూర, ఇవన్నీ చూసి ఏంది ఇది, ఎన్నడన్నా తిన్నామరా ఇవి మనం? ఇది సరిపోతుందిరా, ఏంది ఇది, మేకలు తినేయని నువ్వు తింటావేందిరా అని నన్ను అన్నారు. డాక్టర్ గారు వాళ్ళకి అదే చెప్పాడు. ఇప్పుడు నేను ఉప్పు కారం వేసుకొని వండుకొని తిన్నాను, వాళ్ళు ఉప్పు కారం లేకుండా ఉడకబెట్టుకొని తినాల్సి వస్తుంది. నేను చెప్పే ఉపదేశ సారం ఏమనగా, అనుమతించబడినప్పుడు, అనుగ్రహించబడిన మేరకు తినండి, మీరు 10 కాలాలు శుభ్రంగా ఉంటారు. ఇది ఆహారానికైనా మిగతా వ్యవహారానికైనా ఇంకెక్కువ అడగమంటాను నన్ను. అర్థమైనోడికి అర్థమైనంత, నన్ను ఇందుకే 10 సార్లు నాతో చెప్పిద్దాం చూస్తారు మీరు. హల్లెలూయా. అన్నా నువ్వు ఆహారం అని మొదలుపెట్టి ఏవో చెప్తున్నావు అన్న, మరి గంప నిండా తినేస్తా పెట్టరు ఆహారం, చాలా ఉంటాయి మరి అందులో. గంప వేసేద్దామని నీ గంప అనగానే ప్రైజ్లో వాడా వాట్ కుడ్ బి దేర్ ఇన్ దట్ వెరీ బిగ్ బాస్కెట్. హల్లెలూయా. ఇవన్నీ ఉన్నాయి వ్యవహారాలు.
గంప అనినందున ఆహారమే కాదు, కొంత వ్యవహారమును కలదు. గుర్తుపెట్టుకో. యూ కెనాట్ సింప్లీ కన్స్యూమ్ ఎవ్రీథింగ్. యు గాట్ మై పాయింట్? చాలా సీరియస్గా ఉండాలి పిల్లలారు ఈ విషయంలో. 2 పదాలు గుర్తుపెట్టుకో. అనుమతించబడింది, అనుగ్రహించబడ్డప్పుడు ఆరగించు. ₹1 రాసుకో, పేపర్ మీద గుండెకెళ్ళి రాసుకో. అనుమతించబడింది, అనుగ్రహించబడ్డప్పుడు ఆరగించు. ఏ ఆశీర్వాదమే ఆశీర్వాదం నీకు. ఇంకా ఆ పాట పాడుకోవచ్చు. నీ ఆశీర్వాదమే ఆశీర్వాదమే ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్వాదమే అది పాడుకోవచ్చు. లేకపోతే తోటలోంచి గెంటెత్తాడు, పెట్టి నీ ఇష్టం. తమాషగా ఉండదు కూటం అక్కడ. హల్లెలూయా. ఓ నా చేతులతో చేసుకుని, నా స్వరూపం, నా పోలిక, నా ఆత్మ, నా మహిమ, నా తోట. గెట్ అవుట్. తినొద్దన్నప్పుడు తింటే కక్కుర్తోడికి అలాగ ఉంటుంది. మరి కంట్రోల్. నేను మౌడు చెప్పేటంటే వెనక్కి వచ్చేస్తానంట. దేవుడు మా స్కూల్లో చెప్పాడు పిల్లోడు, చాలా స్పీడ్గా ఎదరకొచ్చేస్తుంటే ఒక భక్తులు వచ్చి ఇలా అనుకుని కంట్రోల్ అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయాను. హల్లెలూయా. ఇంకేమైనా బోధపడుతుందంటారా? ఆహారమే కదా అంతా సాఫీగా ఉంటుంది కూటం అనుకున్నారా? పద్ధతే. దేవునికి స్తోత్రం. మీలో ఒకరు అనుచున్నట్టుగా నాకు వినబడుచు. నేను అనుకున్నా ఏదో ఉంటుందని. మరి ఏమి లేకపోతే గంప ఉత్తిందుకు మనకి? ఏదో ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం నేర్చుకున్న ధ్యానం ప్రకారము తేల్చిన ఫలితార్థమేమనగా, అనుమతించబడిన ఆహారము అనుగ్రహించబడినప్పుడు ఆరగిస్తే ఆశీర్వాదకరంగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ తర్వాత గంపలో వేరొక పదార్థం చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రాజుగారు 44వ అధ్యాయం 30వ వచనం హెజ్కేలు గ్రంథం. మీ విడుదల సమీపించిన ధైర్యముగా మీ తలలు పైకెత్తుకునుడి. 44:30. మీ ప్రతిష్టార్పణములన్నిటిలోనూ తొలుచూలు వాటన్నిటిలోనూ మొదటివియు ప్రథమ ఫలములన్నిటిలోనూ మొదటివియు యాజకుల వగును. మీ కుటుంబములకు ఎందుకు ఇవ్వాలండి పాస్టర్ గారికి బత్తాక తీసుకొచ్చి? మీ కుటుంబములకు ప్రథమ ఫలములన్నీ యాజకులకి ఇచ్చేయాలండి. ఎందుకని? మీ కుటుంబములకు ఆశీర్వాదము. పాపం ఎలా పోతారు పాస్టర్ గారు? కొంప కూడా వదిలేసుకొని మన ఊరికి వచ్చాడు. ఆ ఊరుగా ఊరు నుంచే. పాపం ఎలాగ ఉంటాడు? తను ఏదన్నా పనికి వెళ్ళి చేసుకుంటే తను మనలాగే ₹10 తెచ్చుకుంటాడు. కానీ ప్రభు వద్దన్నాడట కదా, సంపూర్ణ సేవకు అన్నాడట కదా, గుళ్ళో పడి ఉన్నాడు. మనం తీసుకెళ్ళిపోతే అలాగే ఉసురుమంటది పేనమా. అంతేనంటారా? ప్రథమ ఫలములలో మొదటివి తొలిచూలని యాజకునికి ఇవ్వలను. ఎందుకనగా మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు మీ మొదటి ముద్దను యాజకునికి ఇవ్వలేను. మన ట్రైన్లో ఒకటి ప్రయాణం చేస్తాం. ముద్ద కలిపాడు. ఇది అన్నమయ్య లడ్డూలాగా ఎంత పర్ఫెక్ట్గా చేశాడు ఏంట్రా అని చూస్తే కిటిమించి గిరిసాడు బయటికి. అరే నేను అరే అంటే అంతే. నేను అంత బాగా తయారు చేస్తే ఎగరేసి దేవుని స్తోత్రం. ఫార్ములా మాత్రం పర్ఫెక్ట్ చేసాడు. ఎందుకంటే ఆహారం అనేది కలపడంలో కూడా విషయం ఉంటుంది. చిన్నప్పుడు ఆవకాయ పచ్చడి, ముద్దపప్పు, నెయ్యి వ్యవహారం అంతా సెట్ అయినప్పుడు నేను బాగా కలిపే వరకు ఎదురు చూసేది మా అక్క. ఇక తిందాం అనుకున్నప్పుడు తమ్ముడు ఆ ప్లేట్ నాకు ఇచ్చి మళ్ళీ కలుపుకోలేనిది. నువ్వు కలుపుకోవచ్చు కదా, ఎన్నిసార్లు కలిపినంత పర్ఫెక్ట్గా రావట్లేదురా. ఏముందిరా 2 నిమిషాలు మళ్ళీ కలుపుకొని, నేను కలిపిన ప్లేట్ తీసుకొని ఖాళీ ప్లేట్ నాకు ఇచ్చి మళ్ళీ కలుపుకొని. ఇందు మూలముగా తినని ఫలితార్థం ఏమనగా కలపడం కూడా రావాలి. మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు మొదటి ముద్ద యాజకునికి ఇయ్యాలి. యాజకులు బ్రతుకుట కాదు, యాజకులు పోషించబడ్డానికి కాదు,
30 లక్షల మందికి 40 సంవత్సరాల పాటు ఎడారులో అన్నం పెట్టిన దేవుడికి ఒక యాజకుని పోషించుకోవడం పెద్ద చిత్రమేం కాదు. మా తాతగారి డైలాగ్, ఆయన దగ్గర బోల్డ్ కాకులు ఉన్నాయి. ఆ కాలంలో WME సంస్థకు వారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆ దినాల్లో ఆ సంస్థ నేషనల్ సూపర్వైజర్ కానీ ఎవరో సోకాల్ డిజిగ్నేషన్, డోంట్ నో ద ఎగ్జాక్ట్ నేమ్ ఆఫ్ ద డిజిగ్నేషన్, వారు సభలకు వచ్చారట వాక్యం చెప్పడానికి. ఒక వాక్యాన్ని చాలా తప్పుగా బ్లండర్ చెప్పారట. అందరూ వింటున్నారు కానీ ఫోన్లో ఎందుకులే. ఈయన ఆగలేడు కదండి, ఈయన మధ్యలో లేచిపోయి 1 కొరింథీ 14 అధ్యాయం తీసి, కూర్చున్న వాడికి ఏదైనా బయలుపరచబడితే మొదట వాడు మౌనంగా ఉండవలన వాక్యం చూపించి కూర్చోమన్నాడంట. ఓకే, దట్స్ ఆల్ రైట్ అని కూర్చోబెట్టండి ఆయన. ఈ నిలబడి ఇంగ్లీష్లో తెలుగులో ఇంగ్లీష్లో ఎడబెడ వాయించబడదు, వాక్యం తప్పు, పరిశుద్ధాత్మ నుంచి అడ్డగోలుగా మాట్లాడడం అది కాదు ఇదని చెప్పేసి శతకుడి సైడ్ వాక్యం. ఆయన వెంటనే మోకరించి ఐఎమ్ సో సారీ ప్లీజ్ ప్రే ఫర్ మీ అన్నాడట. స్టేజ్ మీద ప్రార్థన చేశాడు. ఈ పెద్ద పెద్ద అయ్యగారుల పేర్లు చెప్పకూడదని, ఒరే నీ ఒక్కడికి తెలుసా వాక్యం, మాకు తెల్లదట్రా, మేము నోరు మూసుకొని కూర్చోలేదా, కూర్చోవచ్చు కదా. అడిగిన 1000 మందికి అన్నం పెడతాడు స్పాన్సర్, అన్ను పట్టుకొని అడ్డగోలుగా రేవెట్టేసేవి, ఇప్పుడు వెళ్ళిపోతాడు, మొత్తం ఫండింగ్ ఆగిపోద్ది, స్పాన్సర్షిప్ ఆగిపోద్ది, ఇప్పుడు హాస్టల్ పిల్లలకి అన్నం పెడతాడు, విధవరాలకి ఎవరు డబ్బులు ఇస్తాడు, నువ్వు కంగారు పనులు నోరు మూసుకొని ఉండొచ్చు కదా అని మా తాతయ్య గారి మీద అందరూ కొంచెం కోపడ్డారంట. అప్పుడు తాతయ్య గారు అన్నారంట, ఇతడు దేవుడు పంపిన ఒక కాకి, ఏలియా వద్దకు రొట్టె మాంసం పట్టుకొచ్చిన దేవుడి దగ్గర ఇలాంటి కాకలు బోల్డని పారాడు, ఆదలు పారాడు అన్నాడు. వీటితో చెప్పలేం బాబు అనుకున్నారు. నేనంటా నిజంగా దేవుడి దగ్గర ఒక్కాకే ఉంటుందా? ఒకవేళ నీ శాదస్తు పనుమానం నాశనం అయిపోయి నీ దృష్టిలో 50 కాకులు ఉన్నాయనుకో, సృష్టికర్త కాడ ఇంకొక 500 చేస్తాడు, ఏం పోయింది ఇప్పుడు? నేను ఎప్పుడు చెప్పి ఎర్ర సముద్రం అద్భుతం నేను వాడే రెగ్యులర్ డైలాగ్ ఏంటంటే, అంతకు ముందు కూడా దేవుడు కూడా ఎప్పుడు ఎర్ర సముద్రాన్ని బయలు చేయలేదు. అంతకుముందు చేశాడా? అదే ఫస్ట్ కదా. అంటే అంతకు ముందు తాను కూడా చేయని అద్భుతాన్ని అవసరమైతే నీకోసం చేస్తాడు. దాని పెద్ద చిత్రమే ఉంది. ఇంకా ఇప్పుడు దేవుడి దగ్గర ఇప్పుడు కాకులు ఉన్నాయా లేవని నువ్వేడి చేస్తావేంట్రా? ఏడుపుకు ఒక అర్థం ఉండాలి. దేవునికి స్తోత్రం. బోధపడింది ఏంటి? దేవుని పేరిట సర్వసంగ పరిత్యాగము చేసి దేవుని సేవలో సంపూర్ణ సమర్పణలో సాగుతున్న దైవ సేవకుల పోషణార్థం కనిపెట్టబడ్డ ఫార్ములాగానే మీరు భావిస్తున్నారా? నా దేవుని వాక్యం ఏమన్నదంటే, మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు మొదటి ముద్ద యాజకులకి ఇవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. కొంపకి దీవెనది కుటుంబ ఆశీర్వాద కూడిక అంటే అసలు మొదటి కూడిక అది. ప్లేట్లోంచి కింద పారేయటం, కిటికీలోంచి బయట పారేయటం కాకుండా మొదటి ముద్ద యాజకులకి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? కుటుంబాలకి ఆశీర్వాదం. ఎన్నో వాక్యాలు ఉన్నాయి, సింపుల్గా చూడండి. కోత కోసేటప్పుడు మొదటి పన అల్లాడింపవలెను, ఉందా బైబిల్లో? మొదటి పన కోసిన పన దాన్ని అలాగా ఉంచి అల్లాడిస్తే మొదటి పన పరిశుద్ధం, మిగతా అన్నీ అంగీకరించబడినట్టే. మొదటి ముద్ద అర్పిస్తే మిగతా ముద్దలకు ఆశీర్వాదం. రోమాపత్రిక 11 కూడా ఆ మాటలు చదవండి. రోమాపత్రిక 11:16. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే. అంతే. ఇంకా లోకంలో అయితే ఒక మెత్తు పట్టుకుంటే చాలంటే మిగతాది ఉడికిపోయింది లేదు తెలిసిపోతుందండి. అన్ని బియ్యాలు గల కుదరదులే, ఎప్పుడున్న పొయ్యిలకి ఇస్తే తెలుస్తుంది నీకు. ఇక్కడ మొదటి ముద్ద పరిశుద్ధమైతే ముద్దంతయు అంటే మనకు నియమించబడిన, మనకు అనుగ్రహించబడిన, మనము మన కుటుంబము తిని ఆరగించి ఆనందించి అరిగించుకొని ఆరోగ్యం పొందుకొనవలసిన ఏదైతే పదార్థం ఉన్నదో
అదంతయు ఆశీర్వదింపబడాలంటే అది పరిశుద్ధపరచబడాలి. అది పరిశుద్ధపరచబడాలంటే మొదటి ముద్ద యాజకులకి ఇవ్వాలి. యెహెజ్కేలు 44:30 ఏమన్నాడు? మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు మొదటి ముద్ద వాళ్ళకి ఇచ్చేస్తే మనకేం ఆశీర్వాదం వస్తుందిరా, వాళ్ళకే ఆశీర్వాదం తలకు ముద్ద ఎట్టేస్తే అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏమని చెప్తుంది వాక్యం? రోమా 11:16లో మొదటి ముద్ద పరిశుద్ధమైతే ముద్దంతయో ఏ రకంగా వచ్చిందో, ఏ చేతులతో వచ్చిందో, ఏమేం చేస్తే వచ్చిందో, నీ చేతికి వచ్చిన ఆహారం యొక్క చరిత్ర నీకేం తెలుసు? నీ చేతికి వచ్చాక నీ ఖర్చుతో నువ్వు కొనుక్కున్నాక నీది అనుకుంటున్నావు, అంతే కదా. దాని వ్యవహారం పుట్టుపూర్వతలు గొడవ గోత్రం నీకేం తెలుసు? నీకేం సంబంధం కనుక. అదంతయు పరిశుద్ధపరచబడాలంటే ఏ ప్రాసెస్లో వచ్చిందో నీకేం తెలుస్తుంది? అదంతా పరిశుద్ధపరచబడాలంటే నువ్వు ఏం పట్టించుకోకుండా, ఈ పట్టించుకునే దాంట్లో మొదటిదేంటి? నీది కాని దాని జోలికి వెళ్ళకూడదు. ఆ పండు తింటే మనలో ఒకని వంటి వాడైపోతాడు. అంటే అది దేవుడు మాత్రమే తినవలసిన మనం. ఇడి తినేసాను ఉన్నాడు బాబు, వద్దు. అంటే దేవునికి సంబంధించింది నీది కానిది జోలికి వెళ్ళకూడదు. ఆహార నియమాలలో ఆశీర్వాదాల్లో ప్రథమం ఏంటంటే తినేస్తాం కాదు, మానేయటం. ఏది తినకూడదు, దేని జోలికి వెళ్ళకూడదు, ఏది దేవుంది, ఏది నేను ముట్టుకోకూడదు. ఆహారంలో ముందు ఏం తినకూడదో తెలుసుకోండి, నీకు క్షేమం కదా. నిగనిగలాడుతున్నా దోలకొండ ఆకులు కోసుకొచ్చుకున్నాం అనుకో. కనుక ఏది తినకూడదో తెలుసుకోవడమే మంచిది. అంత తోటలో దేవుడు ఒక్కో పండు చూపించలేదు. ఇది బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ, స్ట్రాబెర్రీ నీ బెర్రీలను చూపించుకొని తినలేదు. ఒకటి చూపించాడు, ఇది తినకరా చాలు మరి, మిగతా నీ ఇష్టం. తినకూడనివి తెలుసుకోవటమే ముఖ్యం. నువ్వు వెళ్ళకూడని జాగాలు తెలుసుకోవటం ముఖ్యం. నువ్వు మాట్లాడకూడని వ్యక్తులు తెలుసుకోవటం ముఖ్యం. నువ్వు ప్రవేశింపకూడని సబ్జెక్టుని తెలుసుకుంటేనే మంచిది. ఇది మనకొద్దు జాగ్రత్త పడిపోతే అదే 10,000 నీకు. నీవు నీ కుటుంబాలు ప్రశాంతంగా శుభ్రంగా పోతారు. కంగారు పనులు చేయబాకండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నా బాధపడుతుందంటారా? నీ పిండి పిసుకు తొట్టి రొట్టెల గంప దీవించబడుతుంది అనే దీవెనలో నిజముగా దీవెన నీకు సొంతం అవ్వాలి, ఆశీర్వాదాన్ని అనుభవించాలి అంటే నీ ఆహారం అనుమతించబడింది, అనుగ్రహించబడ్డప్పుడు ఆరగిస్తేనే అది ఆశీర్వాదం ఉంటుంది. నీది కాని దానిపై నువ్వు ఆశపడకూడదు. అది రమ్యంగా ఉన్నా, దానివల్ల ఫలితాలు ఎక్కువ ఉన్నా, అది నీకు నిషేధించబడింది కాబట్టి నువ్వు ముట్టకు వెళ్ళలేదు. దేవుడు మాత్రమే తీసుకునవలసిన దాని జోలికి నువ్వు వెళ్ళకూడదు. ఇస్తే మనకు ప్రయోజనం ఏమిటి? మొదటి ముద్ద పరిశుద్ధమైతే ముద్దంతయు ఆ ప్రథమ ఫలం ఇచ్చేస్తే 30 సంవత్సరాలు నీదే. ఇంకా 30 సంవత్సరాలు 11 మాసాలు. దేవునికి స్తోత్రం. అది అర్థం ఒక కింద మీద పడిపోయి గిలగిల్లాడిపోయి లెక్కలేసుకొని ఆలోచించి ఎప్పటికీ లెక్కలేస్తూనే ఉండిపోతున్నారు. మీ చిత్తం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయం 13 వాక్యం చూస్తారు ఒకసారి. నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవద్దనియు. 13-17 కాదు, 17-13. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా దగ్గరికి తీసుకునిరా. తరువాత నేను తిని తృప్తి పొందిన ఆశ్రయిస్తాను. తర్వాత నీవు నీ కుమారుడు అప్పములు చేసుకునవచ్చు. మొదట చిన్నది ఇస్తే చాలు. ఇక నీవు నీ కొడుకు తిన. నేను నా కొడుకు అక్కడ ఏమి లేదు, ఒక్క అప్పమును సరిపడే పిండి నూనె ఉన్నాయి, అది నీకు ఇచ్చేస్తే నేను నా కొడుకు అప్పములు. అమ్మ నువ్వు భయపడకు బిడ్డ, నేను చెప్పింది చెయ్యి, దేవుడిని ఆశీర్వదిస్తాడంటే. సరే ఇప్పుడు తిన్నా రేపు చచ్చిపోతామే కదా, మరి పోతా దేవుడి సేవకుని మాటకు విరుద్ధంగా చేసి చచ్చిపోవటం ఎందుకు? లోబడి చచ్చిపోతాం, పరలోకం వెళ్ళిపోతాం అని చెప్పేసి ఆ తల్లిగారు
కొడుకుని ఎట్లాగో ఊరుకోబెట్టిందో అని పాపం నా తప్పు నన్ను దైవజనులకు ఇద్దాం రా, మనకు ఆశీర్వాదం పరలోకం వెళ్ళిపోతాం రా, ఎలాగో చచ్చిపోతాం కదా ఎందుకురా అని అలా కన్విన్స్ చేసింది. రొట్టె పట్టుకొచ్చింది, అయ్యగారికి ఇచ్చేసింది. అయ్యగారు తినేసి గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్ అని వెళ్ళిపోయాడు. చెల్లంతే తినేసి గాడ్ బ్లెస్ వెళ్ళిపోతారు. కానీ అక్కడే యేసుప్రభు ఆమె ఏం చెప్తాడు బాబు. ఇప్పుడు ఏలి ఎంత పెద్ద పని చేశాడు ఏంటి, యెహోవా నీవు మనవి చేసిందాను నీకు దయచేయునుగాక అన్నాడు. సమయంలో వచ్చేసాడు అంతే. అభిషక్తుడు ప్రతిష్ఠించబడ్డ యాజకుని ఒక మాట చాలు, ఎందుకు అంత గోలా. అమ్మా నువ్వు భయపడకు బిడ్డ, నువ్వు నెమ్మదిగా సంతోషంగా వెళ్ళి యెహోవా నీవు మనవి చేసిన దానికి దయచేయునుగాక అన్నాడు. సమయంలో వచ్చేసాడు అంతే. ఒక మాట చాలు. నిజంగానే ఏలియా ఆ రొట్టెను తిని గాడ్ బ్లెస్ యూ బిడ్డ అని వెళ్ళిపోయాడు. మరి ఏమో చచ్చిపోవాలి కదా, ఏమే కదా ఊడి చేసింది పిండి నూనె. వెళ్ళి చూస్తే మళ్ళీ పిండి అక్కడే ఉంది అక్కడ. ఆహా ఏమీ లేలా అనుకుని చేసుకుని తినేసింది. మళ్ళీ సాయంత్రం వెళ్తే మళ్ళీ అక్కడ ఉంది. ఇంకేమడికి పిండి కనపడితే నూనె కనపడితే తినబుద్ధి ఎత్తలేదు. నేను తింటే ఒకటే, అయ్యగారికి ఇచ్చేస్తే ఎక్కువ వచ్చేస్తాయి. ఫార్ములా అర్థమైపోయింది. కొడుకు మమ్మీ నేను ఊరుగా పద్దాక మనం తింటే ఆఖరి రొట్టె ఆయన పెడితే బోల్డ్ వస్తాయి. ఎవరు తింగరోళ్ళ ఎవరో పారేసుకుంటాకి ఇస్తున్నారంటే ఎవరన్నా ఏట్లో వేసినా ఏం చేయమని శాస్త్రం చెబుతుంది. వ్యర్థంగా ఎందుకు ఇచ్చేస్తారు దేవుని స్తోత్రం. చూసిందమ్మడ దీవెన. ఆకలిని ఏడుస్తున్న పిల్లవాడిని కొంచెం ఓర్చుకున్నానా, దేవుడు రా దైవజనున్నానా, మనం ఎలాగూ చచ్చిపోతాం రా, దేవుని పని చేసి చచ్చిపోతాం వద్దు కొడుక అని బతిమలాడుకొని వాడిని బుజ్జగించుకొని ఆ చిన్నవాడి ఏడుపును కూడా కంట్రోల్ చేసి వాడికి అర్థమయ్యేలా చెప్పి వాడిని సిద్ధపరిచి తీసుకొచ్చి దగ్గరికి ఇచ్చింది. మొదట చిన్న అప్పం నీవు నీ కొడుకు నచ్చిన నప్పాలన్నాడు. ఇది అలాగంటారు కానీ ఏముంటుంది అనుకుంది. నిజంగా వెళ్ళి చూస్తే మళ్ళీ పిండి ఉంది. ఇంకప్పటి నుంచి పిండి కనపడి తనకు తినాలని తింటే లాస్ట్ పెడితే బోల్డ్. సబ్జెక్ట్ అర్థమైపోయింది. స్తోత్రం అంటలేదు మీరు. హల్లెలూయా. మరి ఏమీ అర్థం చేసుకోకుండా సమర్పణ, ప్రథమ ఫలం, ప్రతిష్ట, మనది కానిదాని జోలికి వెళ్ళకుండా నిగ్రహం ఏమీ పట్టించుకోకుండా గంప రొట్టె అంటే ఎలాగా. నీ పిండి పిసుకు తొట్టి నీ రొట్టెల గంప దీవించుకున్నట్లుగా దేవుని భయము కలిగి వద్దన్న దాని జోలికి వెళ్ళకుండా, నీది కాదు అన్న దాని జోలికి వెళ్ళకుండా అనుమతించబడిందే అనుగ్రహించబడ్డప్పుడే నువ్వు ఆరగించి ఆశీర్వదింపబడు. నీకు ఇచ్చబడిన దాంట్లో మొదటి ముద్ద కుటుంబములకు ఆశీర్వాదం కలుగునట్లుగా యాజకులకి మొదటి ముద్ద పరిశుద్ధం అయితే ముద్దంతా పరిశుద్ధం అవుతుంది. మొదట పరిశుద్ధుల కొరకైన పరిచయలో బారగా సేవకులకి ప్రతిష్ఠించబడ్డ, పంపబడ్డ, అభిషేకించబడ్డ, సమర్పణ గల దైవజనులకి ఇచ్చి చిన్నది ఇవ్వండి, విస్తారంగా పొందండి.